వెల్కమ్ టు తేజ 7 నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్లో మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు 10 ఏళ్ళు తెలంగాణలో కనిపించిన ప్లాస్టిక్ బిందెలు ఇవాళ మళ్ళీ గ్రామంలో ప్రత్యేకమవుతున్నాయి. బోగులాంబ గద్వాల్ జిల్లాలో మిషన్ భగీరథ నీళ్లు నిలిపివేయడం వల్ల అక్కడున్న గ్రామస్తులు అక్కడ బోరు వద్దన మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు పట్టుకొని క్యూ లైన్ పెట్టడం జరిగింది. ప్రభుత్వాల నిర్ణయాలు కొనసాగిస్తాం. హైదరాబాద్ అభివృద్ధిపై కేసీఆర్, వైఎస్ బాబు ఏనాడు రాజీ పడలేదు. వారి అనుభవాలతో ముందుకెళ్తే ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పడేలా అనువైన ప్రాంతం. రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ ఫార్మా విలేజ్లో ఏర్పాటు చేస్తాం. అగ్నిమాపక శాఖ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. పాతదారి సీతక్క పిఎస్ సూత్రధారి ఎవరు? ఇసుక దందాల్లో లోతైన వ్యవహారాలు. మంత్రి సీతక్క పిఎస్ సుజిత్ రెడ్డి కీలక పాత్ర. రోజువారీగా టార్గెట్ పెట్టి మరీ వసూళ్లు. సుజిత్ రెడ్డితో పాటు కదులుతున్న డొంక. గుంటెపోటుతో కుప్పకూలిన ఆటో డ్రైవర్. గిరాకీ లేక ఉపాధి కోల్పోవడంతో మనోవేదన. ఛాతీ నొప్పితో పుదారి రమేష్ హఠాన్మరణం. కరీంనగర్ జిల్లా విషాద ఘటన. ప్రభుత్వదే బాధ్యత. ఆటో యూనియన్. 1600 కోట్లకు స్కెచ్. నష్టానికి ధాన్యం విక్రయించే యత్నం. టెండర్లు భారీ అవకతవకలు. తక్కువ ధరకే వ్యాపారాలు బిడ్. అధికారులు తీరుపైన అనుమానాలు. గత టెండర్లు తెరవకుండానే రద్దు చేయడమని సందేహాలు. మేడారానికి ఆర్టీక ప్రత్యేక బస్సులు. కరీంనగర్ బస్టాండ్ కేంద్రంలో కౌంటర్లు. జాతీయ బస్సును ప్రారంభించిన ఆర్ఎం సుచరిత. మహాలక్ష్మి స్కీమ్ పథకంలో రద్దీ పెరిగే అవకాశం. ప్రత్యేక బస్సులో పెద్దలకి 280 రూపాయలు, పిల్లలకి 210 రూపాయలు టికెట్ నిర్ణయించగా ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు బయలుదేరే విధంగా ఏర్పాట్లు. కళ్యాణం కమనీయం. నృత్యం చేస్తున్న మంత్రి పూనం దంపతులు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో మార్కెట్ రోడ్డుగా గల వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వేగంగా. ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కమనీయంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివాహ వేడుకను తొలగించి పరిశీలించారు. గృహిణి సేవలు వెలకట్టలేము. ఆమె సేవలు డబ్బు కోణంలో చూడరాదు. సామాన్యంగా ఎవరైతే జాబ్ చేయలేకపోతున్నారో మహిళలు కేవలం గృహ సేవలు మాత్రమే అందిస్తున్నారో వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఆమె సేవలు డబ్బు కోణంలో చూడరాదు. ఇంట్లో సంపాదించే వ్యక్తి కంటే ఆమె ఏం తక్కువ కాదు. ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఇంటి పనులు కూడా ఓ లెక్క అని గృహిణీలకు తీసి పారేసే వారికి సుప్రీంకోర్టు చెంపపాటు లాంటి తీర్పు చెప్పింది. ఆమె సేవలను డబ్బు కోణంలో చూడొద్దని, తగదని, ఆ మాటకు వస్తే ఆమె సేవలు అమూల్యమని పేర్కొంది. 21న నల్ల జెండాలతో నిరసన. ఆదివారం పంజాబ్లో సంభూ సరిహద్దులో అన్నదాతల నిరసన. సామాన్యంగా ఒక వధువు కావాలంటే మీ కుటుంబంలో కానీ ఒక మ్యాట్రిమోనీలో ప్రకటన ఇస్తారు. కానీ ఏకంగా ఒక ఆటో రిక్షా అతను ఏం చేశాడంటే మధ్యప్రదేశ్లోని దాహోద్ 29 ఏళ్ల యువకుడు తనకు వధువు కావాలని కోరుతూ ఓ రిక్షాకి ఇలా హోల్డింగ్ తొలగించాడు. తన ఎత్తు, పుట్టిన తేదీ, గోత్రం వంటి విలువైన పేర్కొని కులమతాలకు అతీతంగా కూడా ప్రకటించినట్టు ప్రస్తుతం వధువు దొరకడం కష్టంగా మారిందని ఒక బోర్డు వేయడం జరిగింది.